హడ్సన్ టైలర్ గురించి చెప్పాలి అంటే ఆయన జీవితమే ఒక గొప్ప సాక్ష్యం. హడ్సన్ గారు 19వ శతాబ్దంలో జీవించిన గొప్ప క్రైస్తవ మిషనరీ. ఆయన చైనాలో సేవ చేసిన గొప్ప దేవుని సేవకుడు. మనం ఇప్పుడు ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న అద్భుతాన్ని చూద్దాము. హడ్సన్ గారు చైనాకు వెళ్లే ముందు ఆత్మీయంగా ప్రార్థనతో సిద్ధమయ్యారు. ఆయన ఒక సందర్భంలో ప్రార్థన చేస్తూ దేవునితో ఇలా అన్నారు: దేవా, నా అవసరాలు ఏవైనా నీవే నన్ను పోషించు. నేను మనుషుల యొద్దకు పోయి దానం అడగను. ఎందుకంటే ఆ సందర్భంలో హడ్సన్ గారి ఖర్చులకు అనా పైసా కూడా లేదు. హడ్సన్ గారు దేవుని మీద విశ్వాసంతో నిద్రపోయారు. మరుసటి రోజు ఆయన ఇంటి తలుపు మోగింది. హడ్సన్ గారు బయటికి వచ్చి చూస్తే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి హడ్సన్ గారితో ఇలా అన్నాడు: సార్, రాత్రి దేవుడు నన్ను నిద్రలేపి మీకు డబ్బు అవసరమని ప్రభు చెప్పారు అని చెప్పి ధనము ఆయన చేతిలో పెట్టాడు. ఆ వ్యక్తి ఇచ్చిన ధనముతో హడ్సన్ గారు తన అవసరాలను తీర్చుకున్నారు. హడ్సన్ గారి జీవితం నుంచి మనం నేర్చుకునే గొప్ప స్ఫూర్తి: మనం దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం పెట్టినప్పుడు ఆయన మన అవసరాలను తీరుస్తాడు. మనం మన హృదయాన్ని ఆయనకే అర్పిస్తే దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తాడు.